కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. చంద్రబాబు సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను, హామీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు ఒక పథకం ప్రకారం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం వంటి చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఇందులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్ చేసింది. ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధించడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది. అంబటి రాంబాబు ఏ ర్యాలీలో పాల్గొన్నా, ఏ నిరసన తెలిపినా ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళలో పర్యటించినప్పుడు అంబటి రాంబాబుపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. ఈ ఏడాది జనవరిలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై వెన్నుపోటు పార్టీ గుండాలు దాడి చేశారు. దాదాపు 7 గంటల పాటు గుంటూరు నడిబొడ్డులో హింస రచన కొనసాగింది. చివరకు దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన అంబటి రాంబాబుపైనే పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను జైలుకు పంపారు. అలాగే ఆయన్ను జైలు నుంచి బయటికి రాకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది. చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు 35 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 35 అక్రమ కేసులు నమోదు చేశారు. దీనిపై అంబటి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అన్నీ ఒకే అంశానికి చెందిన కేసులు కావడంతో 41A నోటీస్ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ బెడిసికొట్టింది. అంబటి రాంబాబు 18 రోజులకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత గుంటూరు కలెక్టరేట్ ముందు ఒక రోజు పాటు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ దీక్ష నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై మరొక అక్రమ కేసును నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలతో కథనాలు రాసినప్పుడు ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు నిరసన తెలిపితే అంబటిపై ఇంకో కేసు కట్టారు. ఇలా